కన్న తండ్రి మీద సత్యం చెప్పి నన్ను జైలుకి పంపిస్తా ఉంటా. రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా. పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబరపడిపోబాక. అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది. గుర్తుంచుకో. రఘురామయ్య. ఏంటి పడేమయ్యా, పీడకల అలా అరిచావు? పీడకల కదరా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్ముబడి సీన్ కట్ అయిపోయింది. మనకు మంచి అవకాశం, గుద్దేద్దామా? ఏంటి గుద్దేది? ఓటు మీద ముద్ర? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ దూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక. అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తున్నారంటరా. నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన 2 జీవితాశయాలున్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా. ఒకటి, నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం. దాన్ని పునాదులతో సహా లేపేయాలి. 2, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన చెప్పిపోవా, అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను. ఏంటేంటి? నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్. నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మూలతాడు తెగిపోద్ది. మరి అదే, నువ్వు రాంగ్ మీనింగ్ లోకి వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకొని నీకు ఆగలేక అడిగేస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళ లాంటి నీ చెల్లి చందన. ఆ మైసూర్ శాండిల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, నేను ఉంచుకోను. ఏమిట్రా నీ వెదపలాపన? నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలిపోతురు రాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యే. ఇది గడ్డం కాదు, ఇది గడ్డమేనయ్యా. అయితే ఇవి జబ్బలు కావుగా. ఇది చెప్పలే. అమ్మో అమ్మో, నా శీలం పోయింది. అమ్మో, ఒరే వదలరా చచ్చినోడా. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో రంగా రంగా రంగా. జింగిల్ జింగిల్ జానా? యా. ఏంటా బాస? కొంకిణి. ఏంటి ఆ చేతగాని చవటగాడి మీద నీ విగరు పొగరు చూపిస్తున్నావు? ఏ, నీకు కూడా చూపించనా? చూపించు. నేను చూపించేదేదో నేను చూపిస్తా. చా,
అలాగా నాకు తెలియదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆటనే ఆడపిల్ల కాదు. ఒసే రావులమ్మ, నన్ను ఎడాపెడా పీకి నుండి 4 పీకి మళ్ళీ వాడి చేత 4 పీకించుకుందంటే. ఏంటి మా తింగరదే రంగాన్ని పీకిందా? ఆ? ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకావా? యా. ఓసి నా తింగర బుచ్చి, రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి? రింగు. ఈ రింగు ఆ రంగాదే. ఫైట్ లో నొక్కేశా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయిందనుకో, జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా. మన ఊళ్ళో రాములవారి గుడి ఉందా? అష్టలక్ష్మి గుడి ఉందా? వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో, వేసా. ఫ్యామిలీ సాంగే. జై హింద్ జైలర్ గారు, బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అన్ననన్ననన్ననన్న, అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా? మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను. అదే ప్రిన్సిపల్. చాలా సంతోషం అయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతాపేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని సైకిల్ దారం కూడా ఓడుకోండి, చేతి నిండా పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే నాథురామ్, ఫుడ్ తిన్నావా? గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు. అబ్బ జోకు. ఏంటోనయ్యా, చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గారి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. అరకు మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా? ఇందిరా గాంధీని చంపారా? రాజీవ్ గాంధీని చంపారా? కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమని ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు? ఓను వైఫ్ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా. 3 మర్డర్లు చేసినోడికి నీకు ఒకటే శిక్ష, లింగుడికి మట్టు సింగిల్ మర్డర్ చేసినోడికి నాకు ఒకటే శిక్ష. రేయ్. అదేంట్రా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని. ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్. నాలుగు కట్ అనేసావా? ఇక నీకు ఫుడ్ కట్. నీ జన్మలో ఫుడ్ తినలేరు రే.